నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కవిత చెప్పిందే నిజమైంది. ఫామ్ హౌస్లో సీక్రెట్ మీటింగ్, బీఆర్ఎస్ ఫ్యూచర్ ఇదే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈయన ఉన్నంతకాలం కూడా తెలంగాణకి మరో ముఖ్యమంత్రి రాడు అన్నట్టు, బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుంది అన్నట్టు, అసలు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి తిరుగే లేదు తెలంగాణలో అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా 2023 ఎలక్షన్ల వరకు చాలా పెద్ద స్థాయిలోనే హైప్ ఇచ్చారు. అయితే 2023 ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ పల్టీ కొట్టింది, కారుకి పంచర్ అయింది. సారు కూడా అప్పటి నుంచి కనిపించడం మానేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే అంతా చూసుకుంటున్నారు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్ని. కేసీఆర్ మాత్రం పూర్తిగా పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు కావచ్చు, కంటోన్మెంట్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా దగ్గరుండి తన భుజాల మీద వేసుకొని పార్టీని లీడ్ చేస్తున్నారు కేటీఆర్. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లోనే ఉంటూ ప్రస్తుత రాజకీయాలన్నింటినీ కూడా గమనిస్తూ వస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ అడుగు పెట్టినా కానీ ప్రస్తుత పరిస్థితులు అయితే మారవు. కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా గెలిచే పరిస్థితులు లేదు అన్న విషయం కేసీఆర్కే తెలుసు. అందుకే ఆయన ఫామ్ హౌస్ లోంచి బయటకు రావటం లేదు. మొత్తం కూడా పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా ఎలక్షన్కి సంబంధించినవి, బై ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే అన్నింటినీ కూడా కేటీఆర్ భుజాల మీద పెట్టి ఆయన నడిపిస్తున్నారు అని చెప్పేసి, అలాగే పార్టీ శ్రేణులకి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా కేటీఆర్ రూపంలో ఆయన మాటలు వినిపిస్తున్నారు అని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తుంది. ఎందుకని ఆయన బయటకు రావట్లేదంటే ఇదే కారణం. ఎక్కడ పోటీ చేసినా బీఆర్ఎస్కి ఇప్పుడు విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చి పరుగు పోగొట్టుకోవడం ఎందుకని కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారట. అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి కూడా బాగా తలనొప్పిగా మారిన అంశం ఏదైనా ఉంది అనంటే అది కవితే. బీఆర్ఎస్ పార్టీ ఆమెని పార్టీలో నుంచి బయటకు పంపించేసిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి, కవితకి సంబంధం లేదు అని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేసిన తర్వాత కవిత చేసే వ్యాఖ్యలు ఆ పార్టీకి పూర్తిగా తలనొప్పిగా మారాయి. అసలు కవితే ఆ పార్టీకి పక్కలో బల్లెంలాగా మారింది. కేసీఆర్ కడుపున పుట్టిన కవితే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కలల పార్టీ, కలల్ని సాకారం చేసిన పార్టీ. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కలలు కంటే ఆ కలలు బీఆర్ఎస్ పార్టీతోనే కదా సాకారం చేసుకుంది. అలాంటి పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి కవిత కంకణం కట్టుకున్నట్టుగా పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కవిత అప్పుడప్పుడు లీకులు గడిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అందుకే బీజేపీ తోటి చేతులు కలుపుతున్నారు అని చెప్పేసి. తనని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించిన బీజేపీ తోటి చేతులు కలుపుతారా అని చెప్పేసి ఆ కోపంతో, ఆ ద్వేషంతో కవిత బయటకు వచ్చేసారని కూడా సమాచారం అందుతోంది. అయితే అసలు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు అనంటే మెయిన్ రీజన్ ఒకటే. కాళేశ్వరంకి సంబంధించి ఈ కార్ రేసింగ్ వ్యవహారం, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఎలక్ట్రిసిటీ కొనుగోలు, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వాళ్ళకి పీక మీద కత్తి వేలాడుతున్నట్టుగా పరిస్థితి మారింది. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగానే ఉంచి దాంతోనే పోరాటం చేస్తారంటే అది జరిగే పని కాదు. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది? ఎన్డీఏ అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళకి ప్రమాదం ఉండదు అనే విషయాన్ని వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అందుకనే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు. కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకున్నా, బీజేపీలో పార్టీని విలీనం చేస్తానన్న కవిత మాత్రం ససేమిరా అంటున్నారట. ఎందుకని అంటే తనని కక్షగట్టి, అంటే కేజ్రీవాల్ మీద కోపం ఉంది, కేజ్రీవాల్ మీద చూపించుకోవాలి, లేకపోతే మనీష్ సిసోడియా మీద కోపం ఉంటే ఆయన తీసుకెళ్లి జైల్లో వేసుకోవాలి. వాళ్ళ వ్యవహారాల గురించి వాళ్ళని ఇరికించడం కోసం, ఆ లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళని జైలుకు పంపించడం కోసం నన్ను కూడా జైలుకు పంపిస్తారా? ఆడపిల్లనని కూడా చూడరా, నేను అగ్గి రవ్వనే రగులుతా అని చెప్పేసి కేసీఆర్ మీద ఇప్పుడు రగులుతోంది. నువ్వు కనీసం ఒక్కసారన్నా నా గురించి మాట్లాడావా అని చెప్పేసి, అంటే డైరెక్ట్ గా కేసీఆర్ అనటం లేదు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు నా గురించి మాట్లాడారు, ఎవరు కేర్ తీసుకోరన్నట్టుగా ఆవిడ పదే మాట్లాడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆవిడ చేసిన కమెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎందుకని అంటే గతంలో ఆవిడ చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి పొత్తులు పెట్టుకోవడానికైనా రెడీగా ఉంది, విలీనం చేయడానికి అన్నట్టుగా. అంటే విలీనం చేయడానికైనా ఓపెన్ గా చెప్పలేదు, ఎంతకైనా రెడీ అన్నట్టుగా ఉంది, పొత్తులు పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉన్నారని చెప్పేసి ఆవిడ చెప్పారు. సో ఇప్పుడు అది నిజమవుతుంది. కేసీఆర్ ఈ మధ్య
ఢిల్లీకి సంబంధించిన ఒక నేతతోటి భేటీ అయ్యారట ఫామ్ హౌస్ లో. ఆయన ఢిల్లీ పెద్దలకి చాలా కావాల్సిన వ్యక్తి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి చాలా కావాల్సిన వ్యక్తి. ఆయనతోటి కేసీఆర్ భేటీ అయ్యారు. సో కేసీఆర్ కూడా చాలా విషయాలు ఆయనతో మాట్లాడారు, ఈ పొత్తుల విషయాలు ముఖ్యంగా మాట్లాడారు అని చెప్పేసి ఇంటర్నల్ గా ఉన్న సమాచారం. అయితే ఈ పొత్తులు పెట్టుకుంటారా, పెట్టుకుంటే ఎలా ఉంటాయి అనే విషయంలో కూడా చాలా వ్యవహారాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అంటే, లాభం అయితే కొంత రిలీఫ్ ఉంటుంది. ఈ కాళేశ్వరం కేసులు, ఈ కార్ రేసింగ్ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు విషయాల్లో కాస్త నిశ్చింతగా నిద్రపోవచ్చు తలనొప్పిని పక్కన పెట్టి. అయితే ఇంకొక తలనొప్పి కూడా ఉంది ఈ పొత్తులు పెట్టుకోవటం వల్ల. బీజేపీలో బీఆర్ఎస్ లో రెండు చోట్ల కూడా వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అటు బీజేపీకే జంప్ అయిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర సామాజిక వర్గాల నాయకులు కూడా బీజేపీలోకే జంప్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకని అంటే రేపు కూడా వచ్చేది బీజేపీని 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది కేంద్రంలో. కాబట్టి అటు మనం బీజేపీ వైపుకి జంప్ అయిపోతే అసలు మనం నిశ్చింతగా ఉండొచ్చు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి బీఆర్ఎస్ లోని కీలకమైన నేతలు, సీనియర్ నేతలంతా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సమాచారం అందుతోంది. అలాగే బీజేపీలో ఉన్న ఎవరైతే వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ లోని కొంతమంది వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని మీరు బీజేపీలోకి వచ్చేసేయండి, ఎటు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా మీరు బీఆర్ఎస్ లో ఉంటే ఏంటి, బీజేపీలో ఉంటే ఏంటి, కాబట్టి మీరు బీజేపీలోకి వచ్చేయండి అని చెప్పేసి వీళ్ళని కూడా ఆహ్వానించే పరిస్థితి ఏర్పడితే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి నష్టమే. కాబట్టి ఈ పొత్తు ఇప్పుడు పెట్టుకోకుండా ఎలక్షన్ ముందు అంటే 2028 ఎలక్షన్ ముందు పెట్టుకుంటే కాస్త ఊరట ఉపశమనం ఉంటుందేమో అని చెప్పేసి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. అందుకే ఈ పొత్తుల వ్యవహారాన్ని తాత్సారం చేస్తూ వెళుతున్నారు కేసీఆర్ అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళంతా కూడా చెక్ చేసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎంత ఓటు శాతం ఉంది, బీఆర్ఎస్కి ఎంత ఓటు శాతం ఉంది, కాంగ్రెస్కి ఎంత ఓటు శాతం ఉంది. సో కాబట్టి 2028లో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కలవాల్సిందే. కలిస్తేనే 48% ఓట్ షేర్ కి వీళ్ళిద్దరూ కలిస్తే వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ కి అప్పుడు ఎంత అవుతుందంటే 38 లేదా 39% ఓట్ షేర్ ఉంది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి చూసుకుంటే. వీళ్ళిద్దరూ మిగతాది షేర్ చేసుకున్నారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో కాబట్టి వీళ్ళు కనుక కలిశారంటే వాళ్ళకన్నా 10% ఎక్కువ అవుతుంది, 48 or 49% కి వెళుతుంది బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఓట్ షేర్. కాబట్టి పొత్తులకు వెళదాము, కాంగ్రెస్ ని గద్దె దించుదాము అని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చిన నాయకుడు కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా కేసీఆర్ కొంచెం ఆగుదాము, తొందరపడొద్దు, ఖచ్చితంగా పొత్తులు అయితే ఉండాలి, పొత్తుల్లోకి మనం వెళదామని చెప్పేసి కేసీఆర్ కాస్త బుజ్జగించి పంపించినట్టుగా సమాచారం. అయితే ఇక్కడ మనం కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం అనేది బీఆర్ఎస్ కి చాలా అవసరం. అది వాళ్ళకి దాని ఏమంటారు జీవన్మరణ సమస్య అంటారు చూసారా. అసలు బీఆర్ఎస్ ఉండాలా ఊడాలా అని అంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని అవినీతి కేసులు లేకపోతే ఇన్ని అక్రమాలకి సంబంధించిన కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుని తీరాల్సిందే. అయితే ఈ పొత్తుల వ్యవహారంలో కేటీఆర్ ఒకప్పుడు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? బీజేపీకి సంబంధించిన నేత సీఎం రమేష్. ఆయన ఎవరో బయట ఆయన కూడా కాదు, వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతే ఆయన కూడా. వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత అయినా సొంత ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన ఉన్న విషయాన్ని కొండబద్దలు కొట్టారు. కేటీఆర్ నా దగ్గరే అడిగారు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం లేకపోతే బీజేపీతో విలీనమే చేస్తాం మీరు మాట్లాడి అని చెప్పేసి అన్నట్టుగా ఆయన ఒక పెద్ద బాంబు పేల్చారు. అయితే తర్వాత కేటీఆర్ ఖండించే ప్రయత్నం అయితే పెద్దగా చేసినట్టు లేదు, ఏదో తూతూ మంత్రం తురాయి మంత్రం అన్నట్టుగా పైపైన మాట్లాడేసి వదిలేశారే తప్ప అసలు నేను ఎప్పుడు మాట్లాడాను, ఎక్కడ మాట్లాడాను, ప్రూఫ్స్ తీయి, నువ్వు ఎట్ట మాట్లాడతావు, నువ్వు ఇలా అసత్య ఆరోపణలు చేస్తావు బీఆర్ఎస్ మీద, మా మీద, మేమంత బలహీనులమా, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి, మా నాన్న అనేక సార్లు కేసీఆర్, నా తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు బీజేపీ మీద విరుచుకుపడ్డారు, బీజేపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని నిప్పులు జరిగారు, అలాంటి కేసీఆర్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి కేటీఆర్ ఎక్కడా కూడా గట్టిగా మాట్లాడిన సందర్భం అయితే లేదు.
ఎందుకంటే కేసీఆర్ ఒకప్పుడు నిజంగానే బీజేపీని రఫ్ఫాడిస్తానని చెప్పేసి అన్నారు, నేను దేశ్కి నేత అవుతానని చెప్పేసి అన్నారు. మోదీ ఎక్కడి నుంచి వచ్చాడు? గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే కదా, తర్వాత దేశానికి ప్రధాని అయింది. నేను కూడా తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశాను, సో ఖచ్చితంగా నేను కూడా దేశ రాజకీయాల్లోకి అడుగు పెడతానని చెప్పేసి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చేశారు కదా. సో అలా దేశ్కి నేత అవుతానని చెప్పేసినప్పుడే ఇక్కడ కిషన్ రెడ్డిని, అంటే రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డిని, అటు దేశానికి సంబంధించిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీని కూడా దేశానికి పట్టిన కుక్కమూతి పిందులో పుట్టిన కుక్కమూతి పిందులో అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే కిషన్ రెడ్డిని అయితే బూతులు కూడా తిట్టారు. మరి అలాంటి బీజేపీతోనే వెళ్ళి ఇప్పుడు పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి బీజేపీలోని శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి నవ్వుతున్నారట. సో మరి కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారా, పొత్తు ఆపుతారా, పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, లేదా అసలు డైరెక్ట్ గా విలీనం చేసేస్తారా? అసలు కేసీఆర్ మాటల్ని బీజేపీ ఎంతవరకు నమ్ముతుంది? ఒకప్పుడు ఇలాగే పొత్తులు పెట్టుకుంటాను అని చెప్పేసి సోనియా గాంధీ తోటి మాట ఇచ్చారు, పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ లో అసలు లేకపోతే కాంగ్రెస్ లో విలీనం చేసేస్తాము టిఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి తెలంగాణ ఇవ్వమని అడిగింది కేసీఆర్ అని అంటారు. సో తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత జస్ట్ వెళ్ళి ఫ్యామిలీతో ఒక ఫోటో దిగేసి వచ్చేసి పొత్తులు లేవు, విలీనాలు లేవు, నేనే పోటీ చేస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా తెలంగాణకు అని చెప్పేసి ఎదురు తిరిగాడు కేసీఆర్ అని చెప్తారు. సో ఎన్నికల వరకు కూడా కేసీఆర్ ఇలాగ తాత్సారం చేస్తూ వెళితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి గతంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి ఎలాగైతే హ్యాండ్ ఇచ్చిందో, ఎలాగైతే దోకా చేసిందో, ఇప్పుడు కూడా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ అలాగే దోకా చేస్తుందా? కేసీఆర్ మరోసారి అప్పట్లో సోనియా గాంధీకి హ్యాండ్ ఇచ్చినట్టు ఇప్పుడు మోదీకి హ్యాండ్ ఇస్తారా? ఎన్డీఏకి హ్యాండ్ ఇచ్చేస్తారా? అవసరానికి వాడుకొని విసిరవతల పడేస్తారా అనే అనుమానాలు కూడా బీజేపీ వ్యక్తం చేస్తోందట. సో అందుకని పొత్తుల విషయంలో పెట్టుకుంటే ఇప్పుడో పెట్టుకోవాలి, లేకపోతే అసలు వద్దు అనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు బీజేపీ పెద్దలు అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి? పొత్తులు పెట్టుకోవటం వల్ల బీఆర్ఎస్ కి లాభమా లేకపోతే బీజేపీకి లాభమా? ఒకవేళ పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళితే కూడా రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి బీఆర్ఎస్ కి చెందిన వాళ్ళు అవుతారా లేకపోతే బీజేపీ వాళ్ళు అవుతారా? ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అసలు ఈ పొత్తులు పొడుస్తాయా లేదా అనేది కూడా సస్పెన్సే. ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో చెప్పడం మర్చిపోకండి. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా, పొత్తు పెట్టుకోకుండా ముందుకు వెళితే బాగుంటుందా? పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పరువు పోతుందంటారా? పోదు, ఎక్కడ ఇబ్బంది ఏం జరగదు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.